అధ్యాయం 5 నుంచి ఆచారాదాలు వాగ్దానములు వీరివి, ఇతరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రారుడయున్నాడు. సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రారుడయున్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలందరూ ఇశ్రాయేలీలు కారు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలే సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యమిది. దేవునికి స్తోత్రం. ఈ లేఖన భాగం మనకు అందరికీ తెలుసు కనుక దైవలేఖనం చూసినప్పుడు అబ్రాహాముకు ఇక్కడ అపోస్తలుడైన పౌలు అబ్రహాము యొక్క సంతానం గురించి, అబ్రహాము ద్వారానే దానికి ముందు ఆదాము నుండి కలిగిన పిల్లలందరూ కూడా దేవుడు సృష్టించిన వారే. ఆ తర్వాత వాళ్ళు జలప్రలయంలో మరి అనేకులు వెళ్ళారు. కేవలం నోహో ఆయన కుటుంబం ద్వారా మళ్ళా జన ఉత్పత్తి జరిగింది. ఆ తర్వాత కూడా మరలా మనుషులు మొదట జలప్రలయములో మునిగిపోకముందు పాపములో ఎలాగ పడిపోయారో అలాగనే మరలా పాపములోనే మరలా దేవుణ్ణి ఎరగక మరలా దేవునికి స్తోత్రము తమకిష్టమైన దేవతలను దేవుళ్ళుగా ఆరాధించినటువంటి పరిస్థితులు. ఆ సమయంలో దేవుడు అబ్రహామును ఒక ప్రత్యేకంగా పిలిచిన సందర్భం మనకు తెలుసు. అది మనకు అపోస్తల కార్యం 7వ అధ్యాయములో స్టెఫను ప్రసంగంలో ఉన్నది. తర్వాత ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి విషయాలు మనకు తెలుసు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ నామము గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా అని ఈ విధంగా భూలోక వంశములని నీ మూలంగా ఆశీర్వదింపబడును అని అబ్రహామును దేవుడు 12వ అధ్యాయములోను తర్వాత దానికి ముందు మెసపోతమియలో అపోస్తల కార్యము 7వ అధ్యాయములో పలికిన మాటలు మనకు తెలుసు. మీరు తర్వాత చదువుకోవచ్చు. మొదట అపోస్తల కార్యములో ఆయన మెసపోతమియ నుండి ఊరు అనే పట్టణం నుండి పిలువబడ్డాడు. 75వ సంవత్సరముల వయసులో నుండి పిలువబడి ఆ తర్వాత ఆరానులో ఆగిపోయాడు. ఆరానులో తేరావు మరణించిన తర్వాత మరలా దేవుడు ప్రత్యక్షమై అతన్ని పిలిచిన సంగతి మనకు తెలుసు. ఆ తర్వాత అంటే ఈ అబ్రాహామును పిలిచిన కాలం వాగ్దాన కాలం అని అంటారు. మొదటిది నిష్కల్మష యుగం, తర్వాత మనస్సాక్షి యుగం, మూడవది మానవ భరణ యుగం, నాలుగవది వాగ్దాన యుగం. వాగ్దాన యుగములో అబ్రహామును దేవుడు పిలిచాడు వాగ్దానం ఇచ్చి. తర్వాత అతన్ని పిలిచినప్పుడు అతనికి గొప్ప వాగ్దానాలు చేశాడు. నీ సంతానం భూమి మీద ఉన్న ఇసుక రేణుల వలె ఆకాశమందు నక్షత్రముల వలె ఉంటుందని దేవుడు అబ్రహాముతో పలికిన మాటలు. అలాగా అబ్రహాము యొక్క సంతానాన్ని మనం చూసినట్లయితే మొట్టమొదట దేవునికి స్తోత్రం, ఆయనకు భార్య శారా, ఆమెకు సంతానం కలగనందున హాగరును వివాహం చేసుకొని
మొట్టమొదట పుట్టినవాడు ఇస్మాయిల్. రెండవది వాగ్దాన పుత్రుడైన, దేవుడు వాగ్దానం చేసినటువంటి కుమారుడైన ఇస్సాక్. కనుక ఇస్మాయిల్ వలన, ఇస్మాయేలీలు అనగా ముస్లింలు, కొంతమంది అరబ్బులు, తర్వాత ఇస్సాకు వలన ఇశ్రాయేలీలు లేక యూదులు అని మనకు తెలుసు. అందును బట్టి ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మూడవది మనం చూస్తే ఇందులో కూడా తర్వాత ఆయన శారా చనిపోయిన తర్వాత కేతులను పెళ్లి చేసుకొని 25వ అధ్యాయంలో ఆమెకు 6 కుమారులు కలిగినట్టు టోటల్గా ఆయన సంతానం 8 మంది. మొట్టమొదటి వాడు ఇస్మాయిల్, రెండోది ఇస్సాకు, అసలు వాగ్దాన పుత్రుడు. ఇక దేవునికి మూడోదిగా ఆమె చనిపోయిన తర్వాత కేతులను 25వ అధ్యాయంలో వివాహం చేసుకొని 6 కుమారులు. అందులో కూడా కొంతమంది అరబ్బులు లేక ఇంకా ఆఫ్రికన్స్, ఇలా ఇంకా అనేక జనం 6 ద్వారా. ఈ విధంగా అబ్రాహాముకు ఈ 8 మంది ద్వారా కలిగిన ఆయా గ్రూపులుగా, ఆయా దేవునికి ఇశ్రాయేలు లేక ముస్లిములు, అరబ్బులు, ఇవందరూ కూడా ఇంతమంది సంతానము అబ్రాహాముకు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇందులో తర్వాత సంతానము మీరన్నట్టు మనమందరం అనుకుంటున్నట్టు, మనము లేఖన భాగంను పరిశీలిస్తే చూసినట్టు ఆయన సంతానము భూమి మీద 12 గోత్రాలు అయిపోయింది. ఇస్సాకు నుండి యాకోబు, యాకోబును ఏశావులు, యాకోబుకు 12 మంది, వారి నుండి లెక్కలేనటువంటి జనం భూమి మీద విస్తరించిన సందర్భాలు ఇవన్నీ మనకు తెలుసు. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎందుకో మరి దేవునికి స్తోత్రం కలుగును గాక, ఇక్కడ లేఖన భాగం తెలియపరుస్తున్నది. ఏమిటి? అబ్రహాముకు పిల్లలు ఇంతమంది ఉన్నా అంటే చాలా వారి నుంచి వచ్చిన సంతానం కలిగిన ఒక కంక్లూషన్, ఒక ప్రాముఖ్యమైన వడబోసిన మాట ఏమిటి అని అంటే, అబ్రహాము కనుక ఇక్కడ చూస్తున్నప్పుడు అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరు పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనదే నీ సంతానమనబడును. కనుక అబ్రహాముకు పిల్లలు ఎంతమంది ఉన్నా, యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. 8వ అధ్యాయం యోహాను సువార్త 34వ వచనం నుంచి మనం చూస్తే వారంటారు, ఒకసారి చూడండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 33వ వచనం దయచేసి. వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని అనిరి. అందుకు యేసు, పాపము చేసే ప్రతివాడును పాపానికి దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటి వాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. దేవునికి స్తోత్రం. చాలు. కాబట్టి దాని అర్థం ఏంటి అని అంటే, ఇక్కడ యేసు ప్రభుతోనే యూదులు
ఇశ్రాయేలు మాట్లాడుతున్నారు. ఆయన శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు, ఏమయ్యా మేము వ్యభిచార సంతానం అనుకుంటున్నావా? మేము ఎవరము? మేము అసలైన వారము, సిసలైన వారం అంటే అబ్రహాము సంతానం. మేము అబ్రాహాము సంతానమైన యూదులం, అబ్రాహాము సంతానమైన ఇశ్రాయేలీలం అంటే ప్రభు అంటున్నాడు, మీరు అబ్రాహాము సంతానమైతే నా వాక్యం మీలో ఉంటది. అంటే దేవుని వాక్యము ఎవరిలో ఉంటదో దేవునికి స్తోత్రం కలుగును. అబ్రహాము దేవుని మాట ప్రకారంగా నడిచినవా. అబ్రహాము దేవుని వాక్కు ప్రకారంగా, దేవుడు ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్ళాడు, దేవుడు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగిపోయాడు. ఏ చోటుకు వెళ్ళమంటే విశ్వాసము ద్వారా దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా అబ్రహాము ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మీరు అబ్రహాము సంతానం ఒకవేళ అయినట్లయితే ఆయన వాక్యం మీలో ఉంటది, ఆయన వాక్కును వింటారు మీరు. అంటే అబ్రహాము దేవుని మాట విన్నట్టే మీరు దేవుని మాట, దేవుని వాక్యమునకు మీ దగ్గర చోటు లేదు, స్థలము లేదు అని కనుక నన్ను చంపవెడుకుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రభుకు స్తోత్రం కలుగును గాక. వాళ్ళు గమనించక, వాళ్ళు గుర్తెరగక, వారు శరీర సంబంధమైన మాటలతో ప్రభును అనేక విధాలుగా ప్రశ్నలు వేస్తున్నారు. అందుకని ఆయన అన్నాడు, దాని అర్థం ఏంది అని అంటే, ప్రియులారా, అబ్రహాముకు సంతానం ఎంతగా ఉన్నా, అబ్రహాముకు ఇసుక రేణుల వలె ఉన్న, అబ్రహాముకు ఆకాశ నక్షత్రముల వలె, పైన ఆకాశ నక్షత్రములు, కింద భూమి మీద ఇసుక రేణుల వలె ఉన్న ఎవరు ఆయన పిల్లలు అంటే దాని అర్థం ఏంది అని అంటే, కనుక దేవునికి అందుకని అన్నాడు, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని. మళ్ళీ ఏమంటాడంటే, కొత్త నిబంధన కాలానికి మనం వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం, ఆయన వాక్యములో ఎవరిలో ఉంటుందో, ఆయన వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో, ఆయన వాక్యానుసారంగా ఎవరు నడుచుకుంటారో వారే అబ్రహాము సంతానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం ఇంకొక ఆ మాటను చూస్తే, కనుక అందుకని ఆ మాటని ఏమంటాడంటే, అయితే దేవుని 6వ వచనం, దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనని సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలే సంతానమని ఎంచబడుదురు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. దీన్ని బట్టి అబ్రహాముకు ఇక్కడ 3 రకాల సంతానం. ఒకటి ఇస్మాయేలు వలన, ఇంకా దేవునికి స్తోత్రం అంటే వాగ్దానము కాని, తర్వాత కేతుర వలన కలిగినటువంటి సంతానము. ఎంతో మంది ఉన్న తుదకు అంటున్నాడు, ఇస్సాకు వలనైనదే నీ సంతానమని ఎంచబడును. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దైవలేఖనములు అబ్రహాముకు ఈ విధంగా 3 రకాల సంతానం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇందులో శరీర సంబంధులుగా ఉన్నారు, ఆత్మ సంబంధులుగా ఉన్నారు, అలాగనే ఇంకా చెప్పాలంటే ఒక విధంగా ప్రకృతి సంబంధులుగా ఉన్నారు. ఇక మనము కొత్త నిబంధనకు వస్తే మనకు కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పబడ్డది లేఖన భాగం. అలాగనే మనము చూసినట్లయితే ఆత్మీయకంగా యేసు క్రీస్తు ద్వారా
యేసు క్రీస్తు రక్తములో కడగబడిన మనకు, యేసు క్రీస్తు రక్తములో కడగబడిన మనకు దేవుని పిల్లలని ఒక గుర్తు. ఆయన అంటాడు యోహాను సువార్తలో 1వ అధ్యాయములో 12వ వచనములో, మనకందరికి తెలిసిన లేఖన భాగం యోహాను సువార్త 1వ అధ్యాయము. కనుక దేవుని పిల్లల సంగతి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన్ను ఎందరు అంగీకరించిరో, చూడండి, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరీచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా 4 ఉన్నారు. కనుక దేవుని మూలంగా పుట్టిన వారు, తర్వాత అంటే రక్తం అంటే తల్లిదండ్రులకు పంచుకొని పుట్టిన రక్త సంబంధికులు. అంటే ఒక క్రైస్తవుడు ఉన్నాడు అనుకో, ఆ క్రైస్తత్వముల నుండి వచ్చిన పేరేమిటి అని అంటే, తండ్రి పేరు అబ్రహాము ఉంటే కొడుకు ఒకవేళ ఇస్సాక్ అని ఉండొచ్చు, లేక యాకోబు అని ఉండొచ్చు, లేక యోషావు అని ఉండొచ్చు, లేక యోషోబు అని ఉండొచ్చు, లేక ఇంకా ఏదైనా ఒక పేరు ఉండవచ్చు. కానీ అది రక్తము బట్టి, తల్లిదండ్రుల రక్తం పంచుకొని పుట్టిన దాన్ని బట్టి. ఇంకా మిగతా కొన్ని ఉన్నాయి. అవుట విషయం నేను వెళ్ళడం లేదు. అక్కడ కూడా చూసినప్పుడు ఇక్కడ కూడా 4 రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగనే ఇక్కడ మనం చూస్తే దేవుని పిల్లలు ఎవరు అని అంటే, మనకు వాక్యమందు నడుచుకున్నవారు, ప్రైజ్ ది లార్డ్, వాగ్దాన సంబంధులు అని యేసయ్య చెప్పిన మాట ప్రకారం. ఇంకొక మాట కూడా మనం చూస్తే, దేవునికి స్తోత్రం కలుగును గాక, శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కాదాలరు. దేవునికి స్తోత్రం కలుగును. వాళ్ళు యూదులు కావచ్చు, వాళ్ళు అరబ్బులు కావచ్చు, ముస్లిం కావచ్చు, ఇంకా ఇతర ఆఫ్రికన్స్ కావచ్చు, ఇంకా ఇతర జనము కావచ్చు. కానీ దేవునికి స్తోత్రం, వాగ్దాన సంబంధులు అంటే శరీర సంబంధమైన వారిరంతా. ఆత్మ సంబంధమైన వారు ఎవరంటే, ఆయన వాక్యము ఎవరిలో ఉన్నదో, ఆయన వాక్కు అనుసారంగా నడుచుకుంటున్నారో, ఆయన ఆత్మను అనుసరించి జీవిస్తున్నారో వారు దేవుని పిల్లలుగా లెక్కించబడతారని దైవలేఖనం మనకు తెలియపరచబడుతున్నది. ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. ఆమేన్. రెండవది, దేవునికి స్తోత్రం అంటున్నాడు, మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు కానీ క్రియలు లేని జీవితం, ఆయన మాట ప్రకారము, దేవుని మాట ప్రకారము జీవించని జీవితం మొదటిది. రెండవది, క్రియలు లేని జీవితం. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉన్నది, మేము అబ్రహాము సంతానం అనే విశ్వాసం ఉన్నది, కానీ క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసము ఎలాంటిది అని అంటే, మృత శరీరము లాంటిది. క్రియలు లేని విశ్వాసము ఎలాంటిది అని అంటే, విశ్వాసము కావాలి, క్రియలు కూడా కావాలని యాకోబు పత్రికలో మనం చూస్తాం. క్రియలు లేని విశ్వాసం మృత శరీరము లాంటిది, అంటే చచ్చిపోయిన శవము లాంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి రెండో విషయం ఏంటి అని అంటే, మొదటిది వాక్కు ప్రకారంగా జీవించేవారు, రెండవది దేవుని క్రియలు కలిగిన వారు, సత్క్రియలు చేయువాడు. రోమా పత్రికలో 2వ అధ్యాయములు ఉన్నది, సత్క్రియలు చేయువారు ఉన్నారు. వ్యర్థమైన క్రియలు కాదు, నిష్ప్రయోజనమైన క్రియలు కాదు, సత్క్రియలు చేయువానికి అని లేఖన భాగం మనకు తెలియపరుస్తున్నది.
2వ అధ్యాయంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట మనం చూసి ముందుకు వెళ్దాం. తొమ్మిదవ వచనం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కారం చేయు ప్రతి మనుషునికి ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థుని శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమ ఘనత సమాధానమును కలుగును. దేవునికి స్తోత్రం. చూడండి, పక్షపాతము లేదు. చాలు. ఇక్కడ చూస్తున్నప్పుడు చూడండి, సత్క్రియ చేయు ప్రతివానికి అంటే మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమ ఘనత సమాధానము కలుగును. దేవునికి స్తోత్రం. కనుక సత్క్రియలు చేయవారికి ఏమి కలుగుతున్నది అని అంటే సమాధానము కలుగుతున్నది. దేవుని మా లేఖనం. కనుక ఎవరు ఆయన సంతానము అని అంటే ఆయన వాక్కు ప్రకారంగా జీవించేవారు ఆయన సంతానం. శరీర సంబంధమైన వారు దేవుని పిల్లలు కారు అని లేఖన భాగం. అలాగనే దేవునికి మహిమ కలుగును గాక. దీన్ని బట్టి లేఖనం ఏం తెలియపరుస్తున్నది? కనుక దీన్ని బట్టి ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు, యూదులైన వారు అందరూ యూదులు కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట రోమాపత్రిక 2వ అధ్యాయం 28వ వచనములో మనం చూస్తే 28 బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. చూడండి, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు, లేక యూదులందరూ యూదులు కారు. కానీ బాహ్యమునైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది. దేవునికి స్తోత్రం. హృదయ సున్నతి కలగాలి. సున్నతి హృదయ సంబంధమైనది. దేవునికి. కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు సున్నతి అక్షరార్థమైన సున్నతి కాదు గాని ఆత్మీయ దేవుని పిల్లలవుటకు. ఎందుకంటే పక్కా యూదుడు చెప్తున్న మాట ఇది. అపోస్తలుడైన పౌలు పక్కా యూదుడు చెప్తున్నటువంటి మాట. బెన్యామీను గోత్రం, యూదా గోత్రం ఒకటి. కాబట్టి బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు గాడు. కానీ అంతరంగమందు సున్నతి అంటే హృదయ సున్నతి కలిగిన వాడు, మనసు సున్నతి కలిగిన వాడు. కంటి సున్నతి అంటే సున్నతి అంటే ఏదో అక్షరార్థమైంది కాదు గాని పరిశుద్ధమైన కన్నులు, పరిశుద్ధమైన మనస్సు, పరిశుద్ధమైన హృదయం, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన తలంపులు. దేవునికి స్తోత్రం. హృదయ సున్నతి. హల్లెలూయా. శరీరానికి కాదు సున్నతి, కానీ ఆత్మీయ సున్నతి గలవారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి వాక్యానుసారముగా, రెండవది చూసినప్పుడు క్రియల రూపకంగా, మూడోది చూస్తే హృదయ సున్నతి అంటే హృదయ శుద్ధి గలవారు, దేవుని వాక్యమును అనుసరించి నడుచుకునేవారు, హృదయ సున్నతి గలవారని. దేవుని ఆ సున్నతి గురించి చాలా స్థలాల్లో ఉన్నది. అది నేను దేవునికి స్తోత్రం ఇప్పుడు చెప్పడం లేదు, కానీ ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ దీన్ని ఏమంటారంటే, ఒకసారి యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూస్తే చూడండి. యోహాను సువార్త శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది. 6వ అధ్యాయం 3వ అధ్యాయం 6వ యోహాను సువార్త కాదు, యోహాను పత్రిక. యోహాను పత్రిక
3వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుతున్నాం. మొదటి యోహాను పత్రిక ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయడు. పాపము చేయువాడెవడును పాపము చేయువాడెవడు ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. చూడను లేదు, ఎరుగను లేదు. చిన్న పిల్లలారా, ఉమ్, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆ, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు ఉమ్, నీతిని జరిగించి ప్రతి వాడును నీతిమంతుడు అపవాది ఎదుట ఉమ్, మొదట నుండి ఉమ్, పాపము చేయుచున్నాడు. ఉమ్. కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. పాపము చేసేవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను ఉమ్, లయపరచుటకే ఉమ్. దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆ, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ముఖ్యమైన విషయం, దేవుని మూలము పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. ఆయన బీజము నిలుచును. గనుక వాడు పాపము చేయడు. పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా దేవుని మూలముగా పుట్టినవాడు గనుక దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. పాపము చెయ్యడు, చెయ్యజాలడు. దేవునికి స్తోత్రం. దీనిని బట్టి ఆ, దేవుని పిల్లలెవరో చూడండి ప్రియులారా, ఇక్కడ మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. తేటపడును. దేవునికి జరిగించు ప్రతి వాడును. చాలు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, మనము ఈ లోకమును మనం చూసినట్లయితే ఒకటి, దేవుని మూలంగా పుట్టిన వారు దేవుని పిల్లలు. పాపము చేసేవాడు అపవాది సంబంధి. చూడండి, ఇక్కడ 4 రకాలుగా మనం గమనిస్తే, ఒకటి దేవుని పిల్లలు. యేసు ప్రభు కూడా యోహాను భక్తుడు బాప్తిసం ఇచ్చే యోహాను కూడా అన్నాడు, సర్ప సంతానమా అంటే సాతాను సంతానమా. కనుక దేవుని పిల్లలు సాతాను సంబంధమైన వారు, అంటే సర్ప సంతానం అన్నాడు. చూసినప్పుడు ఒకటి దేవుని పిల్లలు, రెండోది శరీర సంబంధమైన పిల్లలు, మూడోది ప్రకృతి సంబంధమైన పిల్లలు, నాలుగోది అపవాది సంబంధమైన పిల్లలు. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, దేవుని మూలంగా పుట్టిన వారందరూ దేవుని పిల్లలు. శరీరానుసారంగా జీవించే వారందరూ శరీర సంబంధులు. దేవుని ఆత్మను నమ్మని వారు ప్రకృతి సంబంధులు. ఇక పాపము చేసే వారందరూ సాతాను సంబంధులు అని మనం గుర్తించుకోవాలి. మరొకసారి, దేవుని పిల్లలు అంటే దేవుని వాక్యానుసారంగా లేక దేవుని ఆత్మానుసారంగా జన్మించిన వారు దేవుని పిల్లలు. వాళ్ళు పాపము చెయ్యరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండోది శరీర సంబంధులు, శరీరానుసారంగా జీవించే వారందరూ శరీర సంబంధులు. మూడోది ప్రకృతి సంబంధులు, వారు ఆత్మను నమ్మరు, ప్రత్యక్షతను నమ్మరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనబడేదాన్ని చూసే లోకముని నమ్ముతారు అంతే. శరీర సంబంధులకు ప్రకృతి సంబంధులకు కొంచెం తేడా మనం గమనిస్తే, శరీర సంబంధులు దేవుడు ఉన్నాడని నమ్ముతారు. శరీర సంబంధులు ఆత్మ ఉన్నదని నమ్ముతారు కానీ నడవరు. శరీర సంబంధులు దర్శనం ఉన్నదని నమ్ముతారు కానీ నమ్మరు, అంటే జీవించరు. శరీర సంబంధులు ఆత్మ ఉన్నదని నమ్ముతారు, అలాగనే దర్శనం ఉన్నదని నమ్ముతారు కానీ వారు ఔట ప్రకారంగా జీవించరు. అందును బట్టి వారు శరీర సంబంధులు. ఇక ప్రకృతి సంబంధులు ఆత్మ లేదందురు, దర్శనము లేదందురు అని మనం ఒక మాట మనం చూస్తే, ఇక్కడ మనం చూసిన మొట్టమొదట దేవుని పిల్లలు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలు
ఆ లేఖనం మనం చూసినాం. దేవుని మూలంగా పుట్టినవారు. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసి మనం ముందుకు పోదాం. అందులోనే 5వ అధ్యాయం 18వ వచనం కూడా మనం చూస్తే, యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం కిందికి చదివితే, యోహాను పత్రిక 5వ అధ్యాయం దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపము చేయుడని చూడండి, ఎరుగుదుము. పాపము చెయ్యని వారందరూ కూడా, అంటే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ పాపము చెయ్యరు, చెయ్యజాలరు. దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. తనను భద్రం చేసుకుంటాడు, తనను కాపాడుకుంటాడు. నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుణ్ణి, నా తండ్రి దేవుడు అనేటువంటి భయభక్తులు గలవాడు తనను భద్రం చేసుకుంటాడు. కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. దేవునికి స్తోత్రం. నేను కాదు ప్రియులారా, వాక్యం మనకు తెలియపరుస్తున్నది. కనుక మొదట మనము దేవుని పిల్లలు, రెండోది శరీర సంబంధమైన పిల్లలు, మూడవది ప్రకృతి సంబంధమైన పిల్లలు. మాట చూస్తాం చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 2వ అధ్యాయం 14వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధుడైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. వెర్రితనముగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రకృతి సంబంధమైన మనుషుడు చూడండి ఆత్మ విషయాలను అంగీకరించడు, దర్శనం అంటే నమ్మడు, దేవుని ప్రత్యక్షత అంటే నమ్మడు, పునరుద్ధానం ఉన్నదంటే కూడా నమ్మడు. దేవునికి స్తోత్రం. ప్రకృతి సంబంధులు. రెండోది శరీర సంబంధులు, మూడోది ప్రకృతి సంబంధులు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. వెర్రితనముగా అవి ఆత్మానుభవం చేతనే, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపబడును గనుక వాటిని గ్రహింపజాలడు. ఇంకొక మాట మనం చూస్తే ఇక్కడ చూడండి, శరీర సంబంధులకు ఆత్మ ప్రకృతి సంబంధులకు ఇంకొక మాట. అపోస్తల కార్యం 23వ అధ్యాయం. చూడండి, 23వ అధ్యాయం చూడండి. అక్కడ సద్దుకయ్యులు పరిసయ్యులు పౌలును ఎక్కడ అంటే దేవునికి స్తోత్రం. చూడండి, 23వ అధ్యాయం అపోస్తల కార్యం 8వ వచనం మనం చూడండి. సద్దుకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు. కానీ పరిసయ్యులు శాస్త్రులు రెండు కలవని ఒప్పుకొందురు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రంలో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు, ఒక ఆత్మ అయినను దేవదూత అయినను మాటలాడి ఉండవచ్చునని చెప్పుచు తగువులాడి కలహమొక్క. చాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, శాస్త్రులు పరిసయ్యులు ఒక పక్షముగా, సద్దుకాయులు ఒక పక్షముగా ఉన్నారు. ఈ సందర్భంలో పౌలు దర్శనాల గురించి, ప్రత్యక్షతల గురించి, ఆత్మ గురించి మాట్లాడినప్పుడు, అయితే నేను పరిసయ్యుల సంతతి వాడను అని పౌలు అక్కడ మాట అన్నందువలన పరిసయ్యులు లేక శాస్త్రులు పౌలు చెప్పిన మాటను అవును, అతడు దర్శనమైనను లేక ఆత్మ అయినను కలిగి ఉన్నది, అది మాట్లాడితే మాట్లాడవచ్చు అని నమ్మారు. అంటే దానికి తెలుసు ప్రియులారా, శాస్త్రులు పరిసయ్యులు నమ్ముతారు గాని నడవరు.
అది అన్నమాట. దేవునికి శరీర సంబంధులుగా జీవించారు. శాస్త్రులు గాని పరిసయ్యులు గాని శరీర సంబంధులుగా నడుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు నమ్ముతారు, ఆత్మ ఉన్నదని నమ్ముతారు, దర్శనం ఉన్నదని నమ్ముతారు, దేవునికి స్తోత్రం మాట్లాడతాడని నమ్ముతారు. కానీ వాళ్ళు ఈ సద్దుకయ్యులు దర్శనము గాని ఆత్మ గాని పునరుద్ధానము గాని లేదని చెప్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి శరీర సంబంధులకు లేక ప్రకృతి సంబంధులకు తేడా ఏమిటి అని అంటే, వీరు ఆత్మ లేదందురు, ప్రకృతి సంబంధులు దర్శనము లేదందురు, తర్వాత పునరుద్ధానం కూడా లేదందురు. కానీ శాస్త్రులు పరిచయులు ఇవి నమ్ముతారు కానీ నడవరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇక్కడ చూడండి, ఈ కొరింథీ సంఘములో ఈ 3 రకాల మనుషులు ఉన్నారు. అలాగా 3వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూస్తే, 3వ అధ్యాయం మొదటి వచనం మొదటి కొరింథీలో చూస్తే, మొదటి కొరింథీ 3వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు మీతో మాట్లాడవలసి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నప్పుడు ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు లేక అపవాది సంబంధులు 4 విషయాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉన్నది, 14వ వచనం మనం 17వ వచనం 18వ వచనం మనం చదివినట్లయితే, యూదా పత్రిక 1వ అధ్యాయం ఉన్నది, 17, 18 వచనాలు మనం చదివితే మనకు అక్కడ అర్థం అవుతుంది. అయితే ప్రియులారా అంత్యకాలమునందు భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసు క్రీస్తు అపోస్తులకు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై యుందురు. వేదములు కలగజేయుచున్నారు. కనుక ప్రియులారా, మనం గమనిస్తే ప్రకృతి సంబంధులు ఆత్మను నమ్మరు, దర్శనము నమ్మరు, లేక పునరుద్ధానము లేదందురు. కనుక అంత్యకాలములో వారి గురించి హెచ్చరిక అపోస్తలుడైన యూదా తెలియపరుస్తున్నట్టుగా లేఖన భాగం, ప్రభు తమ్ముడైన యూదా ఈ పత్రికలో అంటాడు, అంత్యకాలములో ప్రియులారా పరియాసకులు ఉంటారు, ఆత్మ విషయాలను పరిహసించేవారు, హేళన చేసేవారు, అవమానంగా మాట్లాడేవారు ఉంటారు. కానీ ఆత్మ సంబంధులు దేవునికి స్తోత్రము కాక అన్నిటినీ వివేచిస్తారని మనం ఇంతకు ముందు చదివినాం. కాబట్టి మొదట దేవుని సంబంధులు లేక ఆత్మ సంబంధులు, రెండవది శరీర సంబంధులు. అంటే ఇవన్నీ ఎరుగుతారు గాని ఎరగనట్టుగా ఉంటారు, ఇవన్నీ తెలుసు గాని దాని ప్రకారంగా జీవించరు, వారిని శరీర సంబంధులు. మూడోది ప్రకృతి సంబంధులు. నాలుగోది సాతాను సంబంధులు. పాపము చేసే వారందరూ దేవునికి స్తోత్రం అపవాది మాట అంటే సర్ప సంతానముగా దేవుని మాటలను లక్ష్య పెట్టరు. ప్రభుకు స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించినట్లయితే దేవునికి స్తోత్రం, దేవుని పిల్లలు ఎవరో శరీర సంబంధమైన పిల్లలు కారు.
ప్రకృతి సంబంధమైన పిల్లలు కారు. దుష్టుని మాట చొప్పున, అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక అనే మాట మనము అందరికీ తెలుసు. దేవునికి మహిమ కలుగును కాక. అయితే ఇదే 2 కొరింథీల్లో మనం చూస్తే 2వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదివితే అక్కడ కూడా మనకు కొంచెం అర్థమవుతుంది. 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివితే మనకు అక్కడ పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. యథార్థకులై పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగైయుండెను జగత్తు ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచెను కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచారము కాలేదు. మనకైతే దేవుడు చూడండి ఆత్మ సంబంధులకు దేవుడు మనకైతే వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు మనుషుల్లో ఉన్న మనిషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై చూడండి, మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మనే పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానం కాక ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4 విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ ఆన్లైన్ లో వింటున్న నీవు, దేవునికి స్తోత్రం, ఈ ఆన్లైన్ లో వింటున్న ఈ మాటలు వింటున్న నీవు ఈ 4 ఏ సంబంధం కలిగి ఉన్నావని ఒకసారి మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి. ఇక్కడ దేవుని సంబంధులు అనగా ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు. సంఘములో వీరందరూ ఉంటారు. ఒకటి ఆత్మ సంబంధులు లేక దేవుని సంబంధులు. రెండవది అన్ని తెలిసిన శరీర సంబంధులు. అన్ని వింటారు గాని వాటి ప్రకారంగా నడవరు. వాక్యం వింటారు గాని
ఆత్మ ఉన్నదని నమ్ముతారు కానీ వాటి ప్రకారంగా నడుచుకోరు. దేవునికి స్తోత్రం. ఇంకా మూడో గ్రూప్ ఏంది అంటే ఆత్మ లేదు, దేవునికి స్తోత్రం, దర్శనము లేదు, పునరుద్ధానము లేదు, ప్రకృతి సంబంధులు. ఈ వీటన్నిటిని ఇంకా ఏవి లెక్క చేయకుండా పాపములోనే జీవించి చనిపోయేవారు, సాతాను మాట అనగా దేవుని మాటను వినక దానికి వ్యతిరేకంగా జీవించే వారు అపవాది సంబంధులు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో ఏటపరచబడుతున్నదని లేఖనము మనకు తెలియపరుస్తున్నది. ప్రభుకు స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకని మనం ఇంకొక మాట కూడా మనము గమనించినట్లయితే ప్రభుకు స్తోత్రం కలుగును గాక. మనం ఒకసారి పరిశోధన చేసుకుందాం. సంఘములో ఈ 4 రకాల మనుషులు ఉంటారని కూడా. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి నా మాటలు ఇక నేను కుదిస్తున్నాను, ముగింపుకొస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును కాక. చూడండి, కనుక మనము ఏమై ఉన్నాం? దేవుని వాక్యం వింటున్నాం, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు రక్తములో కడగబడిన వారమని అనుకుంటున్నాం. కానీ దేవుని ఆత్మానుసారంగా, దేవుని వాక్యానుసారంగా, మూడోది దేవుని చిత్తానుసారంగా ఉంటే వీళ్ళు దేవుని పిల్లల లెక్కలు. దేవుని పిల్లలు దేవుని వాక్యానుసారంగా, దేవుని ఆత్మానుసారంగా, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటారు. వీరు దేవుని పిల్లలు. ఇవన్నీ వింటారు కానీ అవి నడవరు. దేవునికి స్తోత్రము. శరీర సంబంధులు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఇక మూడో గ్రూపు చూసిన ప్రకృతి సంబంధులు. ఆత్మ విషయాలను ఎరగరు. వెర్రితనం. దర్శనం అంటే వెర్రితనం, పునరుద్ధానం అంటే వెర్రితనం. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. 4వ విషయం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటలకు అస్సలే చెవులియ్యరు. లోకములో పాప విషయాల పాపము గురించి ఆలోచిస్తారు. పాపం ఎట్లా చేయాలి, దొంగతనం ఎట్లా చేయాలి, మోసం ఎట్లా చేయాలి, అక్రమం ఎట్లా చేయాలి, ఇవిటే ఆలోచనలతో నిండిపోతారు. అంటే అపవాది ఆత్మ సంబంధులు, అపవాది సంబంధులు లేక అపవాది ఆత్మ సంబంధులు. దేవునికి స్తోత్రం. చంపడానికైనా సిద్ధం, సావడానికైనా సిద్ధం, ఒకరిని పాడు చేయడానికైనా సిద్ధం, ఒకరిని నాశనం చేయడానికైనా సిద్ధం. ఇది 4వ రకమైన కేటగిరీ. ప్రభుకు స్తోత్రం కలుగును కాక. అయితే మనము దేవుని పిల్లలం. ప్రభు లేఖనం మనకు తెలిపేది, క్రీస్తు వీరిలో పుట్టాను కానీ ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు. ఇంకొక మాట కూడా మనం చదివి నేను ముగింపుకొస్తాను. చాలా మంది ప్రియులు ఎందుకు అని అంటే సమయం ఎక్కువైపోతున్నదని దైవ లేఖనంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయం, రోమా పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూస్తున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. స్తోత్రం కలుగును. ఆత్మ సంబంధులకు లేఖనము జ్ఞాపకం చేస్తున్నది.
మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము. చూడండి, దేవుని పిల్లలమైతే మనము వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. దేవునికి స్తోత్రం. దేవుని వారసులం ఎవరు? దేవుని వాక్యానుసారంగా జీవించేవారు. ఎవరు? దేవుని పరిశుద్ధాత్మను అనుసరించి ఆత్మానుసారంగా నడుచుకునేవారు. ఎవరు? దేవుని చిత్తమును చేయువాడు. గత వారం దేవుని చిత్తమేందో మనము లేఖన భాగములో జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, కనుక మనము ఏ గ్రూపులో ఉన్నాం, ఏ గుంపులో ఉన్నాం? 4 గుంపులు ఇక్కడ ఉన్నాయి. ఒకటి దేవుని సంబంధమైన గుంపు, రెండోది శరీర సంబంధమైన గుంపు, మూడోది ప్రకృతి సంబంధమైన గుంపు, నాలుగోది సాతాను సంబంధమైన గుంపు. ఏ గుంపులో ఉన్నాం? మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి. ఒక గృహములో ఉన్న వ్యక్తులందరూ ఏ గుంపులో ఉన్నారు? దేవుని గుంపులో ఉన్నవా? ధన్యుడవే, ధన్యురాలవే. దేవునికి స్తోత్రం. లేక శరీర సంబంధమైన గుంపులో ఉన్నవా? మార్పు చెందు, ఆత్మానుసారంగా జీవించు. ప్రకృతి సంబంధుడవై ఉన్నవా? దేవుని యొక్క ప్రత్యక్షతను ఎరుగు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇవంటారు కొంతమంది, అంటారు ఇవన్నీ నేను ఏం నమ్మనండి, వాక్యము నమ్ముతానంటాడు. ఆత్మ నమ్మ, ఇవన్నీ నమ్మని. వాక్యము నువ్వు నమ్మినట్లయితే వాళ్ళు అక్కడ చెప్పినట్లు అబ్రహాము సంతానము నీవు అయితే వాక్యము నీలో ఉంటది. వాక్యము నీలో ఉంటే, వాక్యమును నమ్మితే ఇవన్నీ నీవు ఎరుగుతావు. దేవునికి స్తోత్రం. వాక్యముని ఎరిగితే, వాక్యమే చెప్తున్నది బైబిల్ గ్రంథం అంతా. దేవుని ఆత్మ ఉన్నది, దేవుని దర్శనం ఉన్నది, దేవుని స్వరం ఉన్నది, దేవుని పునరుద్ధానం ఉన్నది. దేవునిలో పునరుద్ధానం ఉన్నది. ఇవన్నీ ఎరిగి తెలుసుకొని దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఇక 4వ విషయం అంటే వారికి నరకం సిద్ధం చేయబడుతున్నదన్న విషయాన్ని, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కంక్లూషన్ ఏంటంటే, నేను ముగింపుస్తున్నా, ప్రభుకు మహిమ కలుగును గాక. మనము ఏ పిల్లలమై ఉన్నాం? మనము ఎవరి పిల్లలమై ఉన్నాం? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, ప్రభుకు స్తోత్రం. ఆఖరి మాట, ఇంకొక మాట చెప్పి చూడండి. 3వ యోహాను రాసిన పత్రిక, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉన్నదనుకుంటా బహుశా. అయితే 3వ వచనం, 3వ యోహాను పత్రిక 3-4 వచనాలు మనం చదువుదాం. నీవు సత్యమును అనుసరించి అంటే వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. నువ్వు చూడండి, ఇక్కడ తన ఆత్మీయ సంబంధమైన కుమారునికి యోహాను, అపోస్తలుడైన యోహాను రాస్తున్నాడు. తన పిల్లలకు నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి చూడండి, సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి. దేవునికి స్తోత్రము. చూడండి, సత్య సంబంధులు
అయితే వాళ్ళ సాక్ష్యం ఉంటది, వాళ్ళకు సత్య ప్రవర్తన. తర్వాత 4వ వచనం కూడా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవునికి స్తోత్రం. చాలా మంది లోక సంబంధమైన, మనము కూడా ఆత్మ సంబంధమైన కోరుకుంటాం ఏంది అని అంటే, మనము మన పిల్లలు సత్యమును అనుసరిస్తున్నారు, లేక మనకంటే మనం అనుసరిస్తున్న దానికంటే ఇంకా మంచిగా నడుచుకుంటున్నారంటే దాన్ని విని తల్లిదండ్రులు ఏమని సంతోషిస్తారు? అబ్బా, ఇంతకంటే సంతోషం ఏంటి? నా పిల్లలందరూ దేవుళ్ళలోనే ఉన్నారు, నా పిల్లలందరూ దేవుళ్ళో నడుస్తున్నారు, నా పిల్లలందరూ దేవుణ్ణి అనుసరిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, సమర్పణ కలిగి ఉన్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు, విశ్వాసము కలిగి ఉన్నారు, పరిశుద్ధులుగా జీవిస్తున్నారు అని వినేదానికంటే ఆ తల్లిదండ్రులకు ఇంకా ఎంతకంటే సంతోషం ఏముంటది? పరిశుద్ధులకు ఉండే సంతోషం అంతకంటే ఏముంటది? అదే ఇక్కడ యోహాను చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని సంబంధి లేక ఆత్మ సంబంధి లేక సత్య సంబంధి లేక ఆయన చిత్తము అనుసరించే సంబంధి దేవుని సంబంధి. రెండోది శరీర సంబంధి, మూడోది ప్రకృతి సంబంధులు, నాలుగోది అపవాది సంబంధులు. నీవు ఏ గుంపులో ఉన్నావు సోదరి సోదరుడా? ఏ గుంపులో ఉన్నావు? నీ మనస్సాక్షికి తెలుసు, నీ హృదయానికి తెలుసు నీ జీవితం ఎలాగ ఉన్నది. అయితే దేవుని వాక్యం చెప్తున్నది, నీవు సత్య సంబంధివి కావాలని, నీవు ఆత్మ సంబంధివి కావాలని, దేవుని చిత్తమును అనుసరించేవాడవు కావాలని, దేవుని వాక్యమును అనుసరించేవారు కావాలని. మనందరిని దేవుని వాక్యము కోరుచున్నది, మనందరిని దేవుడు కోరుచున్నాడు. నీవు ఏ త్రోవలో ఉన్నావో ఈ 4 త్రోవలు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రభు కూడా అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని దైవలేఖనం తెలియపరుస్తుంది. కాబట్టి నా మాటలు వింటున్నా ఈ ఆన్లైన్లో లేక ఈ యూట్యూబ్లో లేక ఈ ఫేస్బుక్లో, నీవెక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ప్రశ్న నీకు, ఓ మనుష్యుడా, ఓ మానవుడా, నీవు దేవుని సంబంధివా అంటే ఆత్మ సంబంధివా, సత్య సంబంధివా, ఆయన చిత్తాన్ని అనుసరించేవాడవా? నీవు దేవుని సంబంధిగా ఉంటావు. ఈ లోకమే ఇక ఇవన్నీ తెలిసి కూడా లోకానుసారంగా జీవిస్తే నీవు శరీర సంబంధివి. మూడోది ప్రకృతి సంబంధివి. నాలుగోది నరకము కోరుకునేవాడుగా ఉన్నావు. అపవాది సంబంధులందరూ నరకానికి వెళ్తారని దైవలేఖనం తెలియపరుస్తున్నది. కాబట్టి మారు మనసు పొందినవా, బాప్తిసం పొందినవా, దేవుని ఆత్మాభిషేకం పొందావా, దేవుని కొరకు ప్రత్యేకంగా నీ జీవితం ఉన్నదా లేదా? ఈ లేఖన భాగం ద్వారా ఒకసారి నిన్ను పరిశోధన చేసుకోవాలని ప్రభు పేరిట నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. అందరం దేవునికి స్తోత్రం చెప్పుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాలమందు మీరు మాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ
ఇంతవరకు మీ దాసులు ప్రార్థించిన రీతిగా వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. బలహీనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ COVID-19తో బాధపడుతున్నటువంటి బిడ్డలందరికీ సంపూర్ణ ప్రభా తండ్రి నాయన మీకు స్తోత్రం. నెగిటివ్ గా మారడానికి నీ కృప దయచేయండి. అలాగా ప్రభా హర్నా సిస్టర్ ప్రభా తండ్రి నాయన సౌదీలో ఉంటుంది కాబట్టి ఆ బిడ్డను పూర్ణ ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తూ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం కూడి ఉన్న మనకు భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.